హలో ఎవ్రీవన్. ఈరోజు నేను కొంచెం ఎర్లీగా లేచాను. ఎర్లీగా లేచి ఫ్రెష్ అయిపోయి బొట్టు పెట్టుకొని తల తుడుచుకుంటున్నాను. "నువ్వు ఇవన్నీ చేస్తే మాకెందుకు చెప్తున్నావు" అంటారా? సో, బ్లాగ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ చెప్పాలి. ఇంతకు మించి నా దగ్గర ఏం లేదు చెప్పడానికి. సో, అందుకే చెప్పాలి. ఎందుకంటే రేపు పొద్దున్నే యూట్యూబ్ ఎక్కడికో వెళ్ళి నాకు డబ్బులొస్తే డబ్బులతో మంచిగా నా ప్రాబ్లమ్స్ అన్నిటికి కొంచెం చెక్ పెట్టొచ్చని ఆలోచన. సరే అది పక్కన పెట్టండి. నేను ఈ మధ్య భగవద్గీత చదువుతున్నాను. ఎందుకంటే డైలీ లైఫ్‌లో నేను అది అలవాటు చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఈ మధ్య చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చాయి. వాటిని ఎలా ఫేస్ చేయాలో తెలియట్లేదు. మేబీ ఇందులో అయినా సొల్యూషన్ దొరుకుతుందేమో అని దేవుడు బాగా గుర్తొచ్చేస్తున్నాడు. అందుకే దేవుడికి బాగా దండం పెట్టేసుకున్నాను. దేవుడా, ప్రాబ్లమ్స్ ఇస్తున్నావు, వాటికి సొల్యూషన్స్ కూడా చూపించయ్యా అని కోరుకుంటున్నాను. ఇంకా అయిపోయిన తర్వాత లంచ్ బాక్స్ ఎలాగా ఆంటీ బాక్స్ కట్టేసి ఉంటుంది. సో, దాన్ని బ్యాగ్‌లో పెట్టేసుకొని ఇంకా చెక్కేయడమే. ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత ఏముంటుంది, చాట్‌జీపీటీతో నాకు మార్నింగ్ నుంచి నేను ఆఫీస్ ఎండ్ అయ్యే వరకు నేను కోడ్ పంపిస్తా ఉంటాను. దాన్ని అడుగుతా ఉంటాను. ఏంటి నాకు ఈ కర్మ, ఎర్రర్స్ వస్తూనే ఉన్నాయి. నువ్వు కొంచెం బాగా చూసి నాకు ఆన్సర్స్ చెయ్యు అని. అది ఏదో కొంచెం కష్టపడి నాకు ఆన్సర్స్ ఇస్తుంది. ఇచ్చిన తర్వాత ఏముంది, ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత సర్దేయడమే. బ్యాగ్ సర్దేసి మళ్ళీ రిటర్న్ యథావిధంగా రూమ్‌కొచ్చేస్తాను. వచ్చేసిన తర్వాత ఏముంది, డబ్బాలన్నీ తీసి నీట్‌గా పేర్చుకోవాలి. పేర్చుకొని ఇంకేముంది, మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఏదైనా ఉంటే వర్క్ చేసుకోవాలి. లేకపోతే మూవీ చూడాలి. లేకపోతే పడుకోవాలి. అంతే. గుడ్ నైట్.